పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో పాన్ వైరల్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. AA22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. రీసెంట్ గానే కేసరి 2 తో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన మరో హీరోయిన్ ని కూడా అనుకుంటున్నారట. నటి మృణాల్ ఠాగూర్ ని కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారట. అనన్య పాండే మృణాల్ ఠాగూర్ తో కలిసి అల్లు అర్జున్ నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్ ను రాబడుతుందో చూడాలి. కాగా ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించి వచ్చే సంవత్సరం సంబర్ లేదా దసరాకి రిలీజ్ చేయాలని అట్లీ భావిస్తున్నారట. ఈ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. దాదాపు 175 కోట్ల వరకు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక డైరెక్టర్ అట్లీ ఏకంగా 125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కథను సిద్ధం చేసుకుని అట్లీ సిద్ధంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైనకు వెళ్లనుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ ఒక మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు నాడే తెలపడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ చిత్రాలతో పని చేసిన విఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. అల్లు అర్జున్ 22వ చిత్రాన్ని కళానిధి మారన్ ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త వచ్చింది. యూనిట్ కి చెందిన అతి కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో అల్లు అర్జున్ అట్లీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబైలో చాలా సింపుల్ గా జరిగాయట. కాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలోనూ అలాగే విదేశాల్లోనూ కూడా ఉంటుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ విదేశీ లొకేషన్స్ కూడా లాక్ చేశాడని, అలాగే ఈ సినిమాకి అవతార్, స్పైడర్ మ్యాన్, వల్వరిన్ వంటి సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ విఎఫ్ఎక్స్ స్టూడియో మోషన్ స్టూడియోస్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. ఇలా మొత్తానికైతే రహస్యంగా సింపుల్ గా ముంబైలో పూజా కార్యక్రమాలు పూర్తి చేయడంతో ఎందుకు ఇలా రహస్యంగా సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ ఇలా పలువురు నటిస్తున్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఎవరిని అధికారులు అధికారికంగా ఫిక్స్ చేయలేదు. ఇక బన్నీ కెరీర్ లో 22వ చిత్రంగా అట్లీ దర్శకత్వంలో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏది ఏమైనా హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటుందని, ముఖ్యంగా అల్లు అర్జున్ కి హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.